రెండు నల్ల పిల్లులు అయితే ఉన్నాయి. ఈ పిల్లుల గురించి పెద్ద మ్యాటర్ అయితే మాట్లాడగాలి. యాక్చువల్గా కువైట్లో ఇండియాలో ఇది ఉంటుంది కదా, మనకు నల్ల పిల్లి ఎదురు వస్తే అది ఇది అని. ఇక్కడైతే అస్సలు ఉండవు అనమాట అలాంటివి. నువ్వు కారు తోలేటప్పుడు అయ్యే ఎదురు వచ్చాయి, నువ్వు కారు ఎక్కేటప్పుడు అయ్యే ఎదురు వచ్చాయి, నీ కారు కింద కూడా అయ్యే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నమ్మరు అలాంటి. వ్యాన్ వచ్చి ఇంటి దగ్గరనే రిపేర్ చేస్తుంది అనమాట కార్లు. ఇప్పుడు చూడండి మా BMW కారు సర్వీసింగ్ చేస్తున్నారు అన్నట్టుని ఇక్కడ పంచర్ అయింది అనమాట. టైర్, ఈ టైర్ పంచరు అట్నే ఈ బండి రిపేరు. దీని ఇంజన్ చూడండి ఎంత పెద్దదో, భయంకరంగా ఉంది ఇంజన్, చాలా పెద్దది ఇది. ఇప్పుడు అర్థమైంది ఇంత పెద్ద బండ్లు, ఇంత పెద్ద పెద్ద ఇంజన్లు నిజమే ఎంత బండి కాస్ట్ పెట్టి కొనే బదులు అంత రిపేర్ కూడా తగ్గుతాయి. భయంకరమైన ఏంది ఇంజన్ చూస్తుంటే భయం వచ్చింది. ఇటుంటుంది BMW అనిపించింది నిజంగా. దీని అమ్మ జీవితం ఏమున్నందా బండి వేరే లెవెల్ ఉంది. మొత్తానికి రాత్రి అయిపోయింది. పెద్ద కష్టంగా ఉంది బా నిజంగా ఈ బండి. వాళ్ళ కష్టం అంటే నాకు అర్థమవుతుంది. పెద్ద కష్టంగా ఉంది ఇది. ప్రజెంట్ అయితే నా బండి ఎక్కిచ్చేసిన మా కోవిడ్తో వచ్చేసి జస్ట్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అవి ఉన్నాడు. సో చేంజ్ చేపిస్తాను నా బండికి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అక్కడ ఆ BMW వేస్తున్నారు, ఇప్పుడు నా బండి. రెండు బండ్లు. ఇది వచ్చేసి రుబియాని బిర్యానీ. చూడండి ఎన్ని రొయ్యలు, ఎన్ని రొయ్యలు. ఉంటుంది కోవిడ్ వాళ్ళ ఫుడ్ తినేది. మన తెలుగు వాళ్ళు చేస్తే, మా ఇంట్లో చేస్తారు ఫిలిం వాళ్ళు, అసలు తినలేం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వేడుకున్న స్వాగతం. ఈరోజు అయితే అర్లీ మార్నింగ్ అనమాట. అంటే నేను 6:45 కల్లా బయటకు వచ్చేసిన. 6:40కి లేసి 5 minutesలో రెడీ బయటకు వచ్చేసాను అనమాట. 6:45కి ఎగ్జాక్ట్గా 6:50కే పిల్లలు వచ్చేసారు అనమాట. చూడండి ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే 7:10. యాక్చువల్గా 7:05కి 7:06కి ఆ టైం ఇంటికాడ బయలుదేరుతాం అనమాట. ఇంటికాడ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 7:20 7:30 అలా అవుతుంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 7:10 అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా స్కూల్ ముందరే ఉన్నాం. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. కొంచెం నేను లేట్ చేసిందే కానీ అంతేనేమో. 6:50 పెట్టుకుందాం అనుకుని నిన్న, మళ్ళీ ఎందుకు లేనుకొని 6:40కే పెట్టుకున్నా. కొంచెం అటు ఇటు ఏంటి కనుక పిల్లకాయలు వచ్చి పెట్టడం లేదు. మా మేడం తర్వాత వేసుకుని నన్ను జస్ట్ మీరు చూడండి తూట్లో తప్పింది ఈరోజు పొద్దున్నే. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్కూల్ దగ్గర ఆపుకొని చేస్తున్నా వీడియోనా. అసలు వీడియో తీసుకునే ఛాన్స్ కూడా లేదు. పెట్టుకున్న మైకులు ఈకులని చేసుకుందాం అనేసరికి పిల్లకాయలు వచ్చేసినారు అనమాట బయటకి. అలా ఉంటుంది అప్పుడప్పుడు. చలో ప్రజెంట్ అయితే పిల్లవాళ్ళని దించేసిన, వాళ్ళ ఐవేళ వెనకాల పెట్టేసుకున్నా. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళగలుగుతాం. ఓకే ప్రజెంట్ అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి 7:30 ఎగ్జాక్ట్గా. వెళ్ళిపోయి నిద్రపోనికి ట్రై చేస్తా. చలో బాగా పడుకో అన్న. ఖచ్చితంగా మా కోడి ముసలాం ఫోన్ చేసి పోయి బట్టర్ తీసుకుని నా పని చెప్పింది అనమాట. చిన్న జమి ఓ అని చెప్పింది. చూడండి నేను నచ్చుంటా పెట్టుకున్న కెమెరాలో చూసి ఏం నచ్చుంటా పోతున్నావు, ఏ కార్లో పోవచ్చు కదా అంట. ఇక్కడనే కదా చిన్న జమి నచ్చుంటా పోతాలే అని చెప్పిన. బాగా పడుకోండి నా. చూడండి ఇద్దరు మగం వేసుకొని అబ్బు మంచిగా ఎండగా పడుతుంది. మైకులు కూడా ఏం తెచ్చుకోలే నేను. ఇది మైకులు ఇలాంటివన్నీ అన్నీ మర్చిపోయినా. పడుకోన్నా అటనే వచ్చేసిన వేడికి. మళ్ళీ ఇప్పుడు పోయి ఇచ్చేసి మళ్ళీ పడుకుంటా. ఇవే అనమాట మా కోవిడ్ ముసలం పెట్టింది బట్టరు. సో ఇవే తీసేసుకున్నా. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చింది. ఏం టిఫిన్ వచ్చిందో చూపిస్తారు చూడండి. 2 గుడ్లు, ఆమ్లెట్, చపాతి. ఇవి నిన్న వచ్చాయి. ఇంకా సమోసా ఇవన్నీ మళ్ళీ వచ్చింది ఇప్పుడు. అంటే ఇవి నిన్నటవన్నీ అర్థం. ఫ్రెష్ అంటే ఇప్పుడు ఇవే 2 గుడ్లు. మనం హాఫ్ తినేసి మా ఫ్రెండ్ని ఆపబెట్టేద్దాం. 2 గుడ్లు. అన్నంతలో టీ కూడా చేసుకున్నా నేనైతే. టీ ఇది ఇవాళ మన టిఫిన్ అయితే. బిస్మిల్లా. చూద్దాం ఏమైనా డ్యూటీలు ఏమైనా పడతాయేమో. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. తిన్న తర్వాత మా కోవిడ్ అతనికి ఫోన్ చేసి వెళ్ళి ఆశ తీసుకొని రా పోగొట్టి అని చెప్తున్నాడు. నీ డబ్బులతో తీసుకొని రా, నేను మళ్ళీ వచ్చాక ఇస్తాను నేను అంటున్నాడు. సో ఇంకా పడుకునే ఛాన్స్ రాదు నాకు తెలిసి ఇందులో. డే టైంలో కష్టమే, నిద్ర అనేది డే టైంలో కష్టం, చాలా కష్టం. ప్రజెంట్ అయితే వెళ్ళేసి ఆశ తీసుకుని వద్దాం. నిజంగా అబ్బా కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే, కోవిడ్ అనే కదా కానీ గల్ఫ్ రేస్ అంతా అబ్బా నిద్ర అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలా మందికి ఇది ప్రాబ్లం ఉంటుంది నాకు తెలిసి అందరూ. నాకైతే పిచ్చ ప్రాబ్లం వచ్చేసి. ప్రెసెంట్ అయితే ఏడికి చాచా లేడు. చాచా వాహేద్ ఆష్. ఇదే అనమాట ఆష్ అంటే పప్పు చూడండి. అయిపోయింది తీసేసుకున్నా. ఇంటికి వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఒకటే అనమాట 400 సీల్స్ అంతే. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. మా మేడం వచ్చేసి పోయి కుబూస్ తీసుకొని రాబోని చెప్తుంది అనమాట. పోయి ఒక 4 కుబూసులు తీసుకొని రాబోతుంది. కుబూసులు తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చి స్కూల్కి వెళ్ళాలి. టైం అయింది అనమాట. మామూలుగా అయితే 1:20 కల్లా బయలుదేరదా. 1:18 అయిపోయింది. సో అలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు స్కూల్ ఆడికి.
ఇక్కడ ఉంటాయి అన్నమాట కుబూస్ వచ్చేసి మా దగ్గరలో ఉంటాయి. కుబూస్ అనేటి కువైట్లో ఇరానీ కుబూస్ అనే షాప్స్ ప్రతి ఒక్క చోట అయితే ఉంటాయి. ప్రెసెంట్ అయితే అదే అనమాట. ఈ కుబూస్ అనేటి ఇరానీ కుబూస్ అనేటి ఏరియాకి అయితే ఉంటాయి అనమాట. అంటే ఒక స్ట్రీట్కి అయితే ఉంటాయి కువైట్లో. చాలా తక్కువగా అయితే దొరుకుతాయి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అవి వెళ్ళి అవి అయితే తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చి స్కూల్కి వెళ్దాం. ఓకే, ప్రెసెంట్ అయితే ఇక్కడనే పక్కనే జమయాలో కవర్లు ఉంటాయి అనమాట. ఆ కవర్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఇస్తారు. మనం ఎట్లా తీసుకొని వెళ్ళాలి అది ఇలా కవర్ తీసుకొని వెళ్ళి అబ్బా చాచా చార్ 4 అయిపోయింది. మాకు కూడా సామాన్ 4 అయితే తీసుకుంటున్నా. అయిపోయినాయి, తీసేసుకున్నా, వెళ్ళిపోవడమే సక్కంగా స్కూల్ దగ్గరికి. ఇవన్నీ ఇంట్లో ఇచ్చేస్తున్నా. ఇవి వచ్చేసి నిన్న సీసాలు మర్చిపోయాను అనమాట. సో అవి కూడా ఇచ్చేస్తున్నా ఇంట్లో. ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడే అవన్నీ ఇచ్చేసినా. ఐప్యాడ్ కూడా తీసేసుకున్నా, పెట్టుకున్నా. మా 10 నిమిషం ఐప్యాడ్ కూడా ఇచ్చేసింది. సో ప్రెసెంట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, టైం చూసుకుంటే 1:20కి బయలుదేరాలి. యాక్చువల్గా ఏం కాదు, అప్పుడు అది వచ్చేసినాం. ప్రెసెంట్ స్కూల్ దగ్గరికి అయితే టైం చూసుకుంటే 1:40. నేను అవి కుబూసం తీసుకొని ఇచ్చి ఇంట్లో ఇస్తానే చూసినారా. అప్పుడు వచ్చేసి మా 10 నిమిషం డబ్బులు ఇచ్చిందనమాట. మొత్తం ఎట్లా ఇచ్చిందో చెప్తా చూడండి. డబ్బులు ఇది వచ్చేసి ఒక సెట్ అనమాట. ఇది వాళ్ళ ఇంటికి పంపాలంటే ఈ సెట్ దీని లోపల పేరు డీటెయిల్స్ అన్ని రాసి ఉంటుంది. ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఒక సెట్టు. ఇది వచ్చేసి ఇంకో సెట్ అనమాట. ఇది ఇంకొక పేరు పంపాలంట. ఇది వచ్చేసి ఇంకొక పేరు అనమాట. ఇది మొత్తం 3 సెట్లాగా ఇచ్చింది, 3 రకాలుగా ఇచ్చింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లవాళ్ళని దించేసి అది కూడా ఇంటికి పంపించాలంట. కానీ నేను తినేసి తర్వాత వెళ్ళి పంపించేస్తా అంతే. ఇలా ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా కద్దాం వాళ్ళది మనమే పంపించాలన్నమాట అమౌంట్. ఇంతకుముందు కొన్ని రూమర్స్ వచ్చాయన్నమాట, మన సివిల్ మీద ఇట్లా పంపకూడదు, పంపితే కనుక ఫైన్లు పడతాయి, అది ఇలాంటివన్నీ ఏమున్నావు అనమాట. మనం కోవిడ్ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏం జరిగినా మొత్తం కోవిడ్ వాళ్ళే చూసుకుంటారు. ఇలాంటి విషయాలు అసలు భయపడకూడదు. ఇక కద్దామలు ఎట్లా బయటికి వెళ్ళరు, మేడం వాళ్ళైనా కానీ మనకే ఇచ్చేస్తారు, వేయిపోని చెప్తారు. మన సివిల్ మీదనే వేయాల్సిందే 100%, అది తప్పదు. సో ఇలాగైతే ఉంటుంది. కోవిడ్ కొత్త వచ్చినప్పుడు కూడా వాళ్ళు మనకు సివిల్ వచ్చిన తర్వాత చాలా మంది కొత్త డ్రైవర్లకి అయితే అర్థం కాదనమాట. పోయి ఆడికి వెళ్ళాక మొత్తం వాళ్ళే ఉంటారు అనమాట. ఆడ డబ్బులు వేసే దగ్గర ఆ ఏటీఎం మిషన్ దగ్గర వాళ్ళు ఉంటారు అనమాట. సో నీ సివిల్ ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మనం ఇట్లా రాసి ఇచ్చేస్తే కనుక మొత్తం వాళ్ళే వేసేస్తారు. చలో ప్రెసెంట్ అయితే పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి వెళ్దాం. ఓకే, ఇంకా అలా స్కూల్ నుంచి వచ్చానో లేదో ఫుడ్ అయితే వచ్చింది. మధ్యాహ్నం ఫుడ్ ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదే అనమాట. మన కోసం అయితే చికెన్ వచ్చింది, మా ఫ్రెండ్ కోసం అయితే బీఫ్ వచ్చింది. మనైతే చికెన్ ఫ్రై, ఇవి రైస్. దీంట్లో ఒట్టిమిరపకాయ చూడండి, ఒట్టిమిరపకాయ అట్టింది. ఇట్లా ఈ చికెన్ రైస్ ఇట్లా కలుపుకోవడం, ఇట్లా తింటాం. దీంట్లో కర్రీ ఇలాంటివన్నీ ఏమి ఉండవు, ఇట్లా లాగించాలి. బిస్మిల్లా. టేస్ట్ కూడా బాగా చికెన్ ఈరోజు సూపర్, తినేసి కలుద్దాం. ప్రెసెంట్ అయితే ఇప్పుడే తిన్నా, వెళ్తాను అనమాట. మా 10 నిమిషాలు డబ్బులు సెండ్ చేద్దామని వెళ్ళేసి వచ్చి మళ్ళీ కారు కూడా కడగాలి. కారు ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది ల్యాండ్ క్రూజర్ బ్రాడ్ చాండ్రోలు అయింది పాపం కడక. ఇప్పుడు ఉంటుంది అనమాట, అది మళ్ళీ పగులు ఉండదు. ఎందుకంటే అది పగులు ఎప్పుడు డ్యూటీకి వెళ్తాంటాడు. సో ఇప్పుడు వెళ్ళేసి వచ్చి ఆ కార్ కడిగేద్దాం. ఓకే, మొత్తం వేసేస్తున్నాడు మొత్తం 3 బ్యాంకులకి. ఇప్పుడే డబ్బులు మొత్తం పిలిపిన వాళ్ళకి సెండ్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి 2 నల్ల పిల్లులు అయితే ఉన్నాయి. ఈ పిల్లుల గురించి పెద్ద మ్యాటర్ అయితే మాట్లాడగాలి. యాక్చువల్గా కువైట్లో ఇండియాలో ఇది ఉంటుంది కదా, మనకు నల్ల పిల్లి ఎదురు వస్తే అది ఇది అని. ఇక్కడైతే అస్సలు ఉండవు అనమాట అలాంటివి. నువ్వు కారు తోలేటప్పుడు అయ్యే ఎదురు వచ్చాయి, నువ్వు కారు ఎక్కేటప్పుడు అయ్యే ఎదురు వచ్చాయి, నీ కారు కింద కూడా అయ్యే ఉంటాయి. భలే ఉంటుంది నల్ల పిల్లులు. అదే ఇందుకు అన్నారు అనమాట. ఎవరు అన్నారు, నాకు అదే గుర్తుకొచ్చింది. అయినా ఈ పిల్లలు ఇవన్నీ ఎవరు నమ్ముతారు ఈ కాలంలో అనుకుంటా నిన్న. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నమ్మరు అలాంటి. ఇక్కడ వచ్చి వెళ్ళిన ఎవరు నమ్మరు ఇండియాలో. అదే ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే నల్ల పిల్లి వచ్చింది పరిగెత్తు. అయ్యో ఇలాగైతే ఉంటుంది గాయస్. ప్రజెంట్ అయితే వెళ్ళి ఇప్పుడు మనం నల్ల పిల్లి ఎదురు వచ్చింది, పోయి నల్ల కారు అడుగుతా, మామూలుగా ఉండదు. ఓకే, మళ్ళీ వాళ్ళకి సెండ్ చేసినట్టు బిల్లు పేపర్లు కూడా అనమాట. మొత్తం 3 పిన్ వేయించుకుని మరి వాళ్ళకి క్లారిటీగా ఇస్తా. ఎందుకంటే వాళ్ళకి వేసినామని తెలియాలి కదా. సో ఇవి ఇచ్చేస్తే వాళ్ళకు ఓపెన్ అయిపోతుంది. ఆడ చూడండి, మా ఇంటి దగ్గర BMW కారు పంచర్ అయినది కదా, దానికి రిపేర్ చేసేకేమో వచ్చారు వాళ్ళు. నేను పోయి కారు కడిగేస్తాను, నాకు సంబంధం లేదు. మళ్ళీ ఆడ కాపులో ఉండాలి, ఎవరు ఉండరు అంతే కదా. మనం వెళ్ళి మన కారు కడిగేద్దాం. ఏ వ్యాన్ BMW. ఆ వ్యాన్ వచ్చి ఇంటి దగ్గరనే రిపేర్ చేస్తుంది అనమాట కార్లు. ఇప్పుడు చూడండి మా BMW కారు సర్వీసింగ్ చేస్తున్నారు అట్నే. అన్నట్టు ఇక్కడ పంచర్ కూడా అయిందనమాట, టైర్. ఈ టైర్ పంచరు అట్నే ఈ బండి రిపేరు, మొత్తం 2 అయిపోతాయి. BMW కార్ సూపర్ ఉంటుంది. వ్యాన్ వచ్చేసి సేమ్ అంబులెన్స్ ఉంటుంది చూసారా మన ఇండియాలో, అలాంటిది. కానీ వీళ్ళు మొత్తం చూడండి దీనికి వాడేసుకున్నారు. మొత్తం ఒక సర్వీసింగ్కి సంబంధించిన సెటప్ మొత్తం ఇండే ఉంటుంది.
ఇది గాలి పట్టే మిషను, ఇది జాకీ, ఏ టు జెడ్ టైర్ మార్చేది అన్నీ ఉన్నాయి. మామూలు ఉండదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ బిఎండబ్ల్యూ చేస్తున్నారు. మనం వెళ్ళి కార్ అడగాలి. ఇక్కడ చూడండి ఒక కారు అన్నాడు. ఒక కారు పోయి హాయ్. దీని ఇంజన్ చూడండి ఎంత పెద్దదో, భయంకరంగా ఉంది ఇంజన్, చాలా పెద్దది ఇది. ఏంటంటే పీకే చాలా బయటకి. బిఎండబ్ల్యూ అంటే బిఎండబ్ల్యూనే, ఇంజన్ పైన బిఎండబ్ల్యూ, ఇక్కడ బిఎండబ్ల్యూ. ఇద్దరు మంచి మెకానిక్లు ఉంటున్నారు, సంపిడు సార్ బండిని అయితే. బండికి ఇంజన్ ముందర ఇంత పెద్దగా ఉంటే దీని బ్యాటరీ అందుకు వెనకాల డిక్కీలు ఉంటుంది. ఇది వచ్చేసి 4 సీటరు, కానీ 2 డోర్లే ఉంటాయి. బండి లోపల ఉన్నది భలే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. లోపల చూడండి ఎంత బాగుంటుందో, సూపర్ ఉంటుంది లోపల. మనమైతే ఏం చేసేది ఉండదు, వాళ్ళు చేస్తుంటారు, మనం స్విచ్ ఆనాలి అంతే. ఇట్లా చూస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ అయితే నేను వెళ్ళి కార్ అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. ఈ పని అయితే అంటుంది, మళ్ళీ ఇంకా కొంచెం టైం పోతే ఇంకా చలి ఎక్కువ అవుతుంది. వెళ్ళిపోయి కార్ అడిగేస్తాను నేను. ఓకే, నేనేమో ఆడిపోయి కార్ అడుగుదామని పోతే సడన్గా మా మేడం ఫోన్ చేసి ఆ బండిది కనుక్కో ఏమైంది అది అంట. పోయి అడిగితే వాళ్ళండి ఆయిల్ లీకేజ్ ఉంది కదా, అది చెక్ చేస్తానా, మొత్తం అది చేసిన తర్వాత రిపేర్ చేసిన తర్వాత చెత్తలే ఉండు మీ మేడం అని చెప్పిండు. సో నేను మళ్ళీ వెళ్తున్నాను మా కార్ అడగనీకి. చూడండి ఎంత గలీజ్ ఉందో మా కార్ అయితే, చాలా గలీజ్గా ఉంది ఈ బండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికి అడగబోతున్నా, ఈ బండి అడగబోతున్నా ప్రజెంట్ అయితే. అమ్మో అయిపోయింది కారు, మొత్తం కడిగేసిన నీట్గా అయిపోయింది. ఇంకా ప్రజెంట్ అయితే అయిపోయింది, నేను కారును వాష్ చేసేసిన. ఇక్కడ చూస్తే ఇది ఇంకా అయిపోలే, ఇదేదో ఇంజన్ లీక్ అవుతుందంట భారీగా. తిక్కుతున్నారు పాటలు అడిగి. లోపల చూడండి వెనకాల గాలి పట్టేది ఉంటుంది పైపులు. మొత్తం ఒక మినీ షోరూమే ఉంది కార్ లోపల. చూడండి మన అక్క, ఒక మినీ షోరూమ్ ఉంది కార్ లోపల. చూస్తున్నారు ఏమైందో తెలియదు, మొత్తం ఒకటి పిక్తారు చూడండి. అది ఏంటో పీకేశారు లోపల నుంచి, ఆ బొక్కలలోంచి. ఇంత మొత్తం ఆయిల్ లీకేజ్, మొత్తం జనరల్ సర్వీసింగ్ అని వేసేస్తున్నారు. ఆ బొక్కలలోంచి ప్లగ్గులు పిక్తారు వీళ్ళు. చూడండి అది పెడతారు, పీకేస్తాడు ప్లగ్. అది మళ్ళీ ఇంకోటి ఏమైపోయిందో బండికి తెలియదు, కానీ ఆఫ్ అయిపోయింది. అసలు బండి స్టార్ట్ కాలే ప్రజెంట్ అయితే. ఇప్పుడు వీళ్ళు సర్వీసింగ్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. పాత ఇవికేషన్ కొత్త వేస్తాడు, ఇవి కొత్తవి దీని లోపల నుండి, అవి పాతవి. ఇవే చేంజ్ చేస్తాను. దీంట్లో పైన కొంచెం చూడండి బిఎండబ్ల్యూ అనేది, బోష్, మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తాను కొత్తవి. అది ఆ బొక్కలలో వేస్తాడు దాని లోపల. ఇంజను ఇంత ఉంటుందా, ఇన్ని పార్ట్స్ ఉంటాయా, అట్లా వేసేసి అవి మళ్ళీ ఫిట్ చేసి మొత్తం అన్నీ పెట్టేసి తర్వాత ఆయిల్ ఎక్కిస్తాము. పాపం ఇతను నొక్కని వదిలేసి మా ఫ్రెండ్ గారు వాళ్ళు టీ తాగడానికి వెళ్తున్నారు. పాపం ఇతను నేను ఇక్కడ కార్ రిపేర్ చేస్తూ చూస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది, ఇంత పెద్ద బండ్లు, ఇంత పెద్ద ఇంజన్లు. నిజమే, ఎంత బండి కాస్ట్ పెట్టి కొనే బదులు అంత రిపేర్ కూడా తగ్గుతాయి. భయంకరమైన ఏంది ఇంజన్ చూస్తుంటే భయం వచ్చింది. ఇటుంటుంది బిఎండబ్ల్యూ అనిపించింది నిజంగా. చుక్కలే చూడండి, యాడ ఏంటో ఇవన్నీ అర్థమవుతలేదు అట్లున్నాయి. ఏంటి ఇవన్నీ చూడండి, ఎయిర్ ఫిల్టర్ ఎట్టుందో, కొత్తది వేసాడేమో. ఇప్పుడు అలా పాతది బిగేసి కొత్తది బిగిస్తున్నాడు. ఎయిర్ ఫిల్టర్ ఆల్సో. దీని అమ్మ జీవితం ఏమున్నందా, బండి వేరే లెవెల్ ఉంది. చూడండి మొత్తం అంతా ఎలక్ట్రానిక్ సిస్టమే. పెద్ద ఇంజన్ ఇది, పెద్ద మిషన్ ఇది. ఈ నుంచి కూర్చుంటే ఏమన్నా బాయిలో కూర్చున్నట్టుంది నాకైతే. చూడండి డోర్, లాస్ట్ డోర్లు ఇవి, డోర్ కూడా ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. మొత్తం లెదరే, 7 చూసిన లెదర్ సీట్లు. సన్ రూఫు, దీనికి సన్ రూఫు. ఓ అబ్బో, వెనకలో ఉన్న 2 చైర్లు, అవి రోజు చిన్నగా ఉంటాయి కూర్చొనేకి మ్యాక్సిమం.
ఇది BMW లోపల పార్ట్ మొత్తం 1 వ్యూలో. మొత్తం బండి వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఏసీ సిస్టము, చూడండి అన్నిటనే ఉంటాయి ఏంటైనా కానీ. ఓపెన్ ఇది చూడండి, ఎడవన ఇట్లా ఇది కూడా ఇది ఎట్లా, ఇది ఓపెన్ ఇట్లా ఇక్కడ ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. బోడే అమ్మ. ఇవి చూడండి 3 ఆప్షన్స్, మెనూ ఆప్షన్స్. ఇది పార్కింగు, గేరు, కొత్తగా బండి గిట్టిన ఉంటాయి. ఇంకా ఏడవని ఉంటుంది అన్నమాట, మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. వైపరు, స్టీరింగ్ ఏంది ఇంత మెత్తగా ఉంది, బండి స్మూత్గా ఉంది స్టీరింగ్. ఒక్క వెళ్తా తిరుగుతుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక్క వెళ్తా కూడా తిరుగుతుందేమో మ్యాక్సిమం. వీళ్ళిద్దరు పోయి టీ తీసుకొని వచ్చారు, నాకు అతనికి ఎందుకు. ఈ బండికి వచ్చేసి ఏదో హోస్ పోయిందంట, అది చేంజ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ చేంజ్ అండ్ నెక్స్ట్ టైర్. మా మేడం ఇప్పుడే కాల్ చేసి అడుగుతుంది. మొత్తానికి రాత్రి అయిపోయింది. పెద్ద కష్టంగా ఉంది అబ్బా నిజంగా. ఈ బండి వాళ్ళ కష్టం అంటే నాకు అర్థమవుతుంది, పెద్ద కష్టంగా ఉంది ఇదైతే. అది ఏసీ ఫిల్టర్ చేంజ్ నీకేమో అది ఒక నట్టేమో పోరాలి, ఏడ దొరుకుతుందో ఎక్కడుందో పాపం వాళ్ళకి. ఇదే దానివల్ల అది ఊడొస్తలేదు, తిరుగుతుంది. పెద్ద కష్టపడుతున్నారు. ఈ బండి వచ్చేసి చాలా రిపేర్లో ఉందంట, చాలా రిపేర్లు ఉన్నాయి అంటున్నాడు. బండి అయిపోతే ఈరోజు అయిపోతే లేనిగా రేపు చేస్తా అంటున్నాడు. నవ్వుతున్నాడు నన్ను చూసి, వీడియో తీసుకున్నాడు. చూడండి ఈ 2 పాతవి పీకేసినాడు, మొత్తం దుమ్ము ఓడిపోయినాయి. ఈ 2 పాతవి దుమ్ము ఓడిపోయినాయి, కొత్తవి బిగిస్తున్నాడు. అయిపోతే ఈరోజు అయిపోతుందంట, లేదంటే కనుక మళ్ళీ రేపు వచ్చి బిగిస్తారంట. చాలా మొత్తం బండి అంతా చెడిపోయిందంట. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి. యాక్సిడెంట్ అయిపోయింది బండికి, ఏం చేద్దాం, పంచర్ అయింది, అది కూడా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆయిల్ చేంజ్ అయిపోయిన తర్వాత బండికి ఆయిల్ అది గాలి పంచర్ వేసేసి వెళ్ళిపోతాం అంతే. ప్రజెంట్ అయితే మనకు డ్యూటీ పడ్డది. మన బండికి ఆయిల్ చేంజ్ చేయి నీకు తెలుస్తున్నా. మాకు ఒకటి ముసలైన ఫోన్ చేసి పోయి బండికి ఆయిల్ చేంజ్ చేయి మన బండికి అంటున్నాడు. సో నేనైతే ఇప్పుడు నా బండి వేసుకొని వెళ్తున్నా ఆయిల్ చేంజ్ చేయించేకి. వాళ్ళని అయితే ఇంకా ఆడే వదిలేసిన. మా ఫ్రెండ్ అన్నాడు అనమాట. ప్రజెంట్ అయితే మనం ఈ బండి వేసుకొని జాబ్రేకి వెళ్తున్నాం ఆయిల్ చేంజ్ చేయించేకి. ప్రజెంట్ అయితే నా బండి ఎక్కిచ్చేసినాడా. మా కోవిడ్తో వచ్చేసి జస్ట్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చెప్పి ఉన్నాడు. సో చేంజ్ చేపిస్తాను నా బండికి ఇప్పుడు ప్రజెంట్ అయితే. అక్కడ ఆ BMW వేస్తున్నారు, ఇప్పుడు నా బండి, 2 బండ్లు. ఇక్కడైతే ప్రజెంట్ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట. బండి వేసుకొని. అంటే ఈ ఏరియాలోనే ఉన్నాడు అంటే ఆర్డర్ ఇస్తా. సో అలా వచ్చిండు. ప్రజెంట్ అయితే బండికి ఆయిల్ చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఎయిర్ తీసుకొని కొడతాను, ఎయిర్ కనుక ఆయిల్ చేంజ్ ఒకటే. ఆయిల్ చేంజ్ చేయించుకొని మా కోటి ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలంట. ఆ ఇంటికి వెళ్ళి ఏదో సరుకులు ఇస్తారంట, అది తీసుకున్నాం అంతే. అంతకుమించి మన కోసం అయితే హాట్ కాఫీ ఫ్రెండ్ తెచ్చాడు. అదే అనమాట ఆయిల్, 5 లీటర్లు అది కదా అది. ఆయిల్ వేస్తున్నాడు. 4 లీటర్లే అంట ఆయిల్ అది, నేను 5 అనుకున్నా. అయిపోయింది చేంజ్, అయిపోయింది ఆయిల్ చేంజ్. 6 దినార్లు బిల్లు, ఓన్లీ ఆయిల్ చేంజ్కి 6 దినార్లు అయింది. ఎంత? 6 దినార్లు, 550 ఆయిల్ చేంజ్ చేసినందుకు అయింది. ప్రజెంట్ అయితే ఆయిల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ మా కోవిడ్ ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు చూడాలి. చలో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మా కోవిడ్ ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇక్కడ ఏం చెప్తాడో మా కోవిడ్ ముసలైన. ప్రజెంట్ అయితే వచ్చిన ఎక్కించేసిన పార్కింగ్కి. ఇదే అనమాట మా కోవిడ్ ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. వచ్చిన ప్రజెంట్ అయితే మా కోవిడ్ ముసలైన కాల్ చేసి కనుక్కుందాం ఏం చెప్తాడు ఇక్కడ. ఓకే, ఈ లోపలనే మా అవ్వ అయితే ఉంది, చూపిస్తా చూడండి లోపలికి వెళ్ళి. ఓకే, ఆమె అనమాట మా అవ్వ. ప్రజెంట్ అయితే ఏడున్నా. ఈ ఇల్లు వచ్చేసి మా కోవిడ్ ముసలైన వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. దీని లోపల వచ్చేసి మా అజయ్య పనిచేస్తుంది అనమాట. మా అజయ్య వచ్చేసి కిచెన్లో పనిచేస్తుంది. అవ్వ అజయ్య అన్నీ అట్నే పిలుస్తుంట. ఆమె వచ్చి దీనిలో పనిచేస్తుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి చూపిస్తాను మళ్ళీ. మా అవ్వ ఏమో ఈడ పని చేస్తే అంటే మా అవ్వ మేము అందరం ఒకటే ఇల్లే. ఇంకా మా తమ్ముడు వచ్చేసి వేరే ఇల్లు, మా మామ వచ్చేసి వేరే ఇల్లు, ఇంకొక అవ్వ వచ్చేసి ఆమె వేరే ఇల్లు, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ఇట్లా అయిపోయినట్టుంది ఇక్కడ వ్యవహారం. ఇంకా చాలామంది ఉన్నారు చెప్పుకుంటా పోతే ఇట్లా బంధువులు అందరూ.
ఒకరిద్దరు కాదు, ఇంకా మా మామ వాళ్ళు అయితే కనుక 7-8 మంది ఉన్నారు. ఓన్లీ మామ వాళ్ళే. చూసాను ఇప్పుడు మా వస్తుంది చికెన్ కిచెన్లోకి సంబంధించిన సామాన్లు ఎత్తుకుంటాను చూడండి ఏమనే. ఇప్పుడు అదంతా నేను తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. చూడండి ఇదంతా ఇదేంది ఇది రుబియాన్ బిర్యానీయా? ఇది వచ్చి రొయ్యల బిర్యానీ. వీళ్ళు ఇట్లా ఎందుకు మార్చుకుంటారంటే ఇది బాగా తింటారు. ఇది కోవిడ్ వాళ్ళు ఇది బాగా తింటారంట. ఇది అది చికెనా? అది మటన్ పులుసు. మటన్ పులుసు, రుబియాన్ బిర్యానీ అట్లా మామూలుగా లేదు. ఇప్పుడు అవన్నీ తీసుకొని మా కోవిడ్ ముసాయినకు నేను ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇది ప్రాసెస్. ఇది వచ్చేసి రుబియాన్ బిర్యానీ. చూడండి ఎన్ని రొయ్యలు, ఇవన్నీ రొయ్యలు. ఇట్లా ఉంటుంది కోవిడ్ వాళ్ళ ఫుడ్ తినేది. మన తెలుగు వాళ్ళు చేస్తే, మా ఇంట్లో చేస్తారు తెలుగు వాళ్ళు, అసలు తినలేం. అలా ఉంటుంది. ఇన్ని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను ఇంటికి. ఇంకా అది మా కోవిడ్ ముసాయినగా. ఏంది అది? తలకాయ కూరాకా? ఓహో అయ్యబ్బో. కలిపి ఒకసారి. ఓకే ఓకేలే బో. మా కోవిడ్ ముసాయిన కోసం తలకాయ కూరాకు, కాళ్ళు. ఫోన్లో వీడియో తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళగలుగుతాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చినా కదా, అక్కడి నుంచి రావడం సామాన్లు ఇంట్లో దించేసిన. అక్కడి నుంచి వచ్చేటప్పుడే లాస్ట్లో మా అవ్వ వచ్చేసి ఇవి ఇచ్చిందనమాట, కారాలు మొత్తం ఒక డబ్బా పెట్టించింది. ఈ డబ్బా మొత్తానికి ఇప్పుడు ఈ కారాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మా అమ్మ వేసిందంట రైసు, అంటే తిరవాతనం అంటారు కదా, కలర్ రైస్. సో ఇది మా అమ్మ వేసిందంట. దీనిలో కూరాకు ఏం చేయలేదు మా అమ్మ. అంటే మా అమ్మ మటన్ చేసిందంట, నేను మటన్ తినను. సో అనేసి నాకు ఉత్తర రైస్ ఇచ్చింది. నా దగ్గర చికెన్ పికిల్ ఉంది. చికెన్ పికిలు ఇంకా కారాలు ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని తినేయడమే. ఇది వాళ్ళు మన ఫుడ్ అయితే. కలర్ రైస్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మా అమ్మ వేసింది. బిస్మిల్లా. బో సేమ్ ఇండియాలో మనం తిన్నట్టుంది. కలర్ రైస్ అంటే మా పిన్ని చేస్తుంది, ఫ్లాట్ అంతే, పడిపోతా. బాగుంటుంది మా పిన్ని చేస్తుంది. ఇండియాకి వెళ్ళిన తర్వాత మా పిన్నితో వంట చేసే ఒకరోజు వీడియో పెట్టేస్తుంది, బాగుంటుంది. ఇవి వచ్చేసి కారాలు మా అజయ్ ఇచ్చినవి, ఇవి మా అవ్వ ఇచ్చినవి. కారం మిక్స్ చేసుకుంటున్నా, లేకపోతే ఇంకా చూద్దామా. ఇంటికి నుంచి ఇచ్చింది. సూపర్. ఇది వాళ్ళు మన ఫుడ్ అయితే. లైక్ చేయడమే. సో ఇంకా మ్యాక్సిమం డ్యూటీలు ఏం పడవు. ఇక్కడితోనే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి, వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపు ఫుల్ వీడియో తగులుద్దాం. బాయ్ బాయ్.